నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. పట్నంలో సర్పంచ్ల పంచాయతీ ప్రభుత్వ నిర్ణయంపై పల్లెల్లో సంబరాలు. ఫారెస్ట్ ఆఫీస్లోకి పశువులు. మాకొద్దు బాబోయ్ ఆ డంపింగ్ యార్డ్, పత్తి కొంటలేరు, పైసలిస్తలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలోని హెటీరో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు హోంమంత్రి వంగలపూడి అనిత. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. తిరుమలలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది టీటీడీ. ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించారు అధికారులు. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్నారని గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారు టీటీడీ చైర్మన్. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వం శాఖలకు బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు కూడా తీర్మానం చేసింది. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు తాజా మాజీ సర్పంచ్లు. ఇవాళ హైదరాబాద్లో సెక్రటేరియట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో సచివాలయం దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని మాజీ సర్పంచ్లు ఆరోపించారు. ఇప్పటికైనా తమ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో ఉద్రిక్తత నెలకొంది. డంప్ యార్డ్ నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆందోళనకు దిగినారు రైతులు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకు దిగిన సునీతా లక్ష్మారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. రైతులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ వల్ల అటవీ ప్రాంతం కలుషితమవుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అటు డంప్ యార్డ్ నిర్వహణతో ఎలాంటి ఇబ్బంది ఉండదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. డంప్ యార్డ్ నిర్వహణకు 2023లోనే పూర్తి అనుమతులు వచ్చాయని, చట్ట ప్రకారమే డంప్ యార్డ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెలికాప్టర్ తీసుకొని వస్తాం, నడుచుకుంటూ వస్తాం, ఎట్లయినా వస్తాం. అవునా కాదా? మరి ఇక్కడ ఎందుకంటే ఇది మేము ఒకటే అడుగుతున్నాం, స్టేటస్గా ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ అంటిల్ ఫర్ ద కోర్ట్ ఆర్డర్ మీరు ఇవ్వండి. లేకపోతే వీడియో వస్తున్నాం, ఎక్కడ ఉన్నాయి ఇబ్బంది బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై సంబరాలు చేయాలని కాంగ్రెస్ క్యాడర్కు పిలుపునిచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న శాసనసభలో 2 చారిత్రాత్మక నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలన్నారు పీసీసీ చీఫ్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బ్యాగ్ల నిర్వహణ తదితర ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులు ఉపయోగించనున్న నేపథ్యంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను కలెక్టర్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులకు ఆయిల్ లూబ్రికేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని, 2 పీఆర్సీలు అమలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు, జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఏదైతే చెప్పారో దానికి సంఘీభావంగా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మరియు అలాగే ముందు వాళ్ళు ఏ రోజు నుంచి స్ట్రైకులకు ఇన్వాల్వ్ కమ్మని చెప్తే ఆ రోజు నుంచి స్ట్రైకులకు పోనీకి మేము అందరం సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరియు అలాగే సీఎం గారు ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారో గవర్నమెంట్ విలీనం కానీ, పే స్కేల్స్ కానీ అవి వెంటనే జరిపించాలని కోరుకుంటున్నాం.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించామని, ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామన్నారు. వివిధ అంశాల పేరుతో కేంద్రం వేసే పన్నులను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. తీసుకురమ్మనండి, మేము ఫైట్ చేయమనండి, మేము మద్దతు ఇస్తాం. మన రాష్ట్రానికి రావాలి, న్యాయంగా రావాల్సిన నిధులు. పార్లమెంట్లో చేసిన వాగ్దానం అది. పార్లమెంట్లో ఎన్నుబడిన ప్రాంతాలు ప్రకటించిన తర్వాత పైసా ఇవ్వకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు వీళ్ళు? కాగితం మీద చూపెట్టానిక ఎన్నుబడిన ప్రాంతాలని. ఈ డబ్బులు వస్తే ప్రజల మీద వేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు బోల్డ్ అన్ని చేయొచ్చు. అలాగే ఇప్పుడు రాజధానికి నిధులు 12,000 కోట్లు ఇచ్చామని చెప్పని అప్పులు ఇప్పిస్తున్నారు. అప్పు ఎవరు కడతారు? రేపు పొద్దున 50 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ప్రజల మీద కదా వేస్తారు. మనకు రావాల్సిన వాటి మీద కదా కోత పెడతారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లిలో పశువుల కాపరులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలోకి పశువులు పంపి గేటు ముందు ఆందోళన చేశారు. జన్నారం అటవీశాఖ అధికారులు అకారణంగా పశువుల కాపరులను కొట్టారని ఆరోపించిన గ్రామస్తులు దాడి చేసిన ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు వెంచిన గడ్డిలకు రాలే ఆగుపోండి, ఆగువాలని తినుకుంటా పోతున్నాయి. మీరు వెచ్చినందుకు అట్టే మమ్మల్ని అనాలి, కానీ అట్టి జాగాలో తిరుగుడుసుగా మరి కరెక్ట్ అవుతుందా కాదా అని నేను అడిగితే ఆ సారు సంగపేట మంచి నీ అక్క నేను బాగా మాట్లాడుతున్నావు ఇంకా చేయలా వచ్చిండు. చేయలా పడితే నేను చేయటం పెట్టిన, మళ్ళీ ఆయనకి చేయలా వచ్చిండు. ఆయన చేయటం పెట్టిండు. ఆయన చేయటం పెట్టినాక మేడం నా చేతులు నా కట్టకు ఉంచుకొని నన్ను 4 దెబ్బలు కొట్టి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటి వరకు స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్వేస్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండా, జోగురాంబ తండా అటవీ శివారులో ఫారెస్ట్ అధికారులు భూమి ట్రెంచ్ కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో తండావాసులు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వం ROFR పట్టాలు ఇచ్చిందని, ఆ భూముల్లోనే తాము పంటలు వేసుకుని కబ్జాలో ఉన్నామని తండావాసులు చెబుతున్నారు. అయితే పట్టా భూముల జోలికెళ్లడం లేదంటున్నారు. ఫారెస్ట్ అధికారులు కబ్జా చేసిన భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వారం రోజుల కిందట ఫారెస్ట్ సిబ్బందిపై గిరిజనులు దాడి చేశారని చెప్పారు. వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. లంచం ఇస్తే వాళ్ళు మా దగ్గర ఇయ్యలేవు సారు, ఇక మా దగ్గర ఇయ్యలేవు, మేము ఇయ్యలేము సారు. మాకు ఇగో బాబా సార్ ఇంత తిప్పలు పెడుతుంది సారు. మేము మరి మందు తాగి చచ్చిపో అన్నా ఉండన్నా మేము లంచం అడగతుంది. ఏడికెళ్ళి లంచం ఇవ్వాలి? మేము లంచం లేని ఇగో ఇట్లా చేస్తాం. మళ్ళీ అట్లా దున్నకబడి అరే మీరు ఇట్లా ఏం చేస్తారు? అది ఉన్నోళ్ళు పైసలు కూడా ఇస్తారు, తోనే చేపించుకుంటారు. అని మా దగ్గర లేవు, మేము ఎట్లా చేయాలి? లేనప్పుడు ఎంతో కొంత కొట్టుకుని ఉన్న పాస్బుక్ అయితే భూమిని అయితే జరుపుకుంటూనే చేసుకుంటాం. అది నువ్వు ఇట్లా కాదు అట్లానికి మనం బెదిరించి పైసలు తీసుకుంటే ఇట్లా మంచిగా ఉంటుందా? 80,000 లక్ష రూపాయలు అంటే 7 మేము జీతం ఉండాలా? రాను చెట్లు కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ అప్రూట్ లాంటి వేర్లు కూడా పీకేసి కల్టివేషన్కి అనుకూలంగా సాగు చేసుకునేటందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే మన ఒక వారం రోజుల కింద ఇక్కడ మన సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది, ఇది నిరోధించడానికి ప్రయత్నిస్తే. కాబట్టి దాని గురించి ఈ ఏరియా అంతా కూడా, ఈ ఫారెస్ట్ అంతా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారి సహాయంతో, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అందరినీ తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం ట్రెండ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్, ఫర్దర్గా ఆక్యుపేషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు. మేము దాన్ని అడ్డు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో CRPF 39వ బెటాలియన్ అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనపై యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై యువతకు శిక్షణ అందించారు. అనంతరం వారికి ట్రైనింగ్ సర్టిఫికేట్లను అందజేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో CRPF 39వ బెటాలియన్ అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై యువతకు శిక్షణ అందించారు. అనంతరం వారికి ట్రైనింగ్ సర్టిఫికేట్లను అందజేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. సుమారు 10 రోజులుగా చెన్నూరులోని 5 పత్తి మిల్లులు పత్తి కొనుగోలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి లోడ్లతో మార్కెట్ కమిటీ కార్యాలయానికి టోకెన్ల కోసం వచ్చిన రైతులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కార్యాలయ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు.
ఇక ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డితో పాటు అటెండర్ పుల్లారావును అదుపులోకి తీసుకున్నారు. గోలీ సోడా తయారు చేసే వ్యాపారి నుంచి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. కడప జిల్లా పులివెందులలో పులి పిల్లల కలకలం రేపాయి. అయితే ఉదయం పంట పొలాల దగ్గర 2 పులిపిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలోనూ గ్రామస్తులు ఈ విషయాన్ని తెలిపారు. అయితే పాదముద్రల ఆధారంగా పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు అవి జంగిలి పిల్లలు అని చెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతపులు కాదు, అవి జంగిల్ పిల్లులు అని నిర్ధారించడం జరిగింది. మనుషులకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది. నాకు కూడా ధైర్యం చెప్పారు సార్ వాళ్ళు. మీరేం భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు, ఇవి జంగిల్ పిల్లులే, దీని అడవులను బట్టి మేము చెప్తున్నాము, ఇవి అయితే చిరుతపులు కాదు అని సార్ వాళ్ళు నిర్ధారించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 24న రాజోలులో జరిగిన దొంగతనం కేసును వారం రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. నిందితుడి నుంచి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి టౌన్షిప్ సమీపంలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. మెడలో నుండి పుస్తెల తాడు లాక్కెళ్లాడు. రోడ్డు పక్కన కాపు కాసిన దొంగలు ఒంటరిగా వస్తున్న మహిళలపై దాడి చేసి చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా సాగింది. కళ్యాణ మహోత్సవం తిలకించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారికి తలంబ్రాలు, బియ్యం సమర్పించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్వత వాహనంపై స్వామివార్లను ఆసీనులుగా ఉంచి వీరముష్టి వంశీయులతో మొదట పూజలు నిర్వహించారు. ఇంటిని జప్తు చేయడానికి వచ్చిన బ్యాంక్ అధికారుల ముందు బలవన్మరణానికి ప్రయత్నించింది ఓ కుటుంబం. సికింద్రాబాద్ బేగంపేటకు చెందిన భూషణ్ అనే వ్యక్తి తన కూతురు వివాహ నిమిత్తం కొద్ది డబ్బులను దళారీ వద్ద అప్పుగా తీసుకున్నాడు. లోన్ ఇప్పిస్తానంటూ సంతకాలు చేయించుకున్న మధ్యవర్తి ఆ భవనంను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. ఈ విషయం తెలియని అసలు యజమాని ఈ రోజు బ్యాంక్ అధికారులు రావడంతో ఆందోళనకు దిగారు. ఇంటిని జప్తు చేస్తామని చెప్పడంతో బలవన్మరణానికి ప్రయత్నించారు. పరిధి రాదు, నేను తీసుకోను అంటే మళ్ళీ అక్కడ చిక్కడపల్లి పోయినాం సార్. ఇన్ఛార్జ్ ఉన్నాడు ఏసీపీ, కానీ ఇది ప్రజా పాలనలో నేను తెచ్చిన సార్. చిన్నారెడ్డి అని ఆయన రాసిచ్చిండు పొమ్మని. మేము మోసపోయినాం సార్. మా ఇల్లు మాకు కావాలి సార్, మేము కష్టపడి మంచుకున్నాము. తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. ఇవాళ ఉదయం హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన స్మృతి మందాన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.